రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్లు జారీ చేసింది. రాగల 2-3 గంటల్లో ప్రకాశం, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. ఇక వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని, గంటకు 60 నుండి 85 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఏపీలోని పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్లు కూడా జారీ చేసింది. రాగల 2-3 గంటల్లో ప్రకాశం, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. ఇక వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని, ఇక గంటకు 60 నుండి 85 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. రైట్ ఏపీలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి, అకాల వర్షాలు ఏపీని ముంచెత్తాయి, అలాగే భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి సంబంధించినటువంటి వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ? ఎస్ఐ మీరు చెప్పట్టు రాష్ట్రంలో గత నెల రోజులు ఎడతెరిపి లేకుండా ఎండలు కాశాయి. ఈ ఎండలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటు చేసుకుంది. ఈ మార్పు కారణంగానే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు మెరుపులతో కూడినట్టు గాలివాన బీభత్సం సృష్టించింది. ఈ నేపథ్యంలోనే తిరుపతి, అటు రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు వంటి ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. దాదాపు ఈ భారీ వర్షాలకు దాదాపు నలుగురికి తీవ్ర గాయాలైనట్టుగా కూడా అధికారుల ద్వారా తెలుస్తూ ఉంది. అయితే అపారంగా ఆస్తి నష్టం జరిగిందని చెప్పేసి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపు ఈ భారీ వర్షాల కారణంగానే అటు హోంమంత్రి అనిత, ఇటు అనగానే సత్యప్రసాద్ మినిస్టర్లు రివ్యూ చేస్తున్నారు. జిల్లాలో అప్రమత్తంగా ఉండాలి. కలెక్టర్లు, ఎస్పీలు అందరూ కూడా, రెవెన్యూ అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేయాలి. ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలని చెప్పేసి అనగానే సత్యప్రసాద్ అయితే ఆదేశాలు జారీ చేశారు. అదే కాకుండా దాదాపు ఈ వర్షాలకు రహదారిలో పడినటువంటి చెట్లను సైతం పూర్తిగా తొలగించి ప్రజలకి ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని చెప్పేసి మంత్రి ఎప్పటికప్పుడు రెవెన్యూ అధికారులకు అలాగే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు సహాయక చర్యలు అయితే అప్రమత్తం చేస్తూ సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. మరో రానున్న 3-4 గంటల్లో కూడా అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి విపత్తు శాఖ అయితే ప్రకటించి, ఈ నేపథ్యంలోనే దాదాపు ప్రకాశం, కృష్ణా, బాపట్ల, అలాగే నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు. అదే కాకుండా విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరము, అలాగే కాకినాడ వంటి ప్రాంతాలకైతే ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మరో 2-3 రోజుల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి విపత్తు శాఖ అయితే ప్రకటించింది. ఆ మేరకు జిల్లా అధికారుల యంత్రాంగానికి ముందస్తు చర్యలు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇలా ఈ రెడ్ అలర్ట్ ఉన్న ప్రాంతాల్లో అనునిత్యం పహరా చేయాలి. అలాగే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు అయితే చేపట్టాలి. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఆరెంజ్ అలర్ట్ ఉన్న ప్రాంతాల్లో కూడా ప్రజలు
అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి జిల్లా యంత్రాంగం అయితే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అయితే సూచించింది. ఆ మేరకు జిల్లా యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఈ రానున్న 2-3 రోజుల్లో వర్షాలు మరింత భారీగా కురిసే అవకాశం ఉందని చెప్పేసి ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అధికారులతో అటు జిల్లా అధికారులు అటు మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ అలర్ట్గా ఉండేందుకు చర్యలు అయితే చేపట్టింది. సాయి, థ్యాంక్ యూ రవివర్మ.